హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏమిటంటే ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీము అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఏకీకృత పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ సర్కార్ శుభవార్త తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం కింద ఏకీకృత పెన్షన్ పథకం ఎంపికను అందించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం కింద ఏకీకృత పెన్షన్ పథకం ఎంపికను అందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ కింద యూపీఎస్ ఎంపికను ఎంచుకోవచ్చు, లేదా యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పీఎస్తో కొనసాగవచ్చు. జాతీయ పెన్షన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకంను ప్రవేశపెట్టింది. అయితే యూపీఎస్ కోసం జనవరి 24, 2025న కేంద్రం ప్రకటన చేయగా ఇది ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఈ పథకం ఇప్పటికే ఎన్పీఎస్ కింద నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే. ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్ మధ్య ఎంచుకునే అవకాశం కలిగి ఉంటారు. పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రతను ప్లాన్ చేసుకోవడంలో వారికి మరింత సౌలభ్యాన్ని అందిస్తారు. యూపీఎస్ని ఎందుకు ప్రవేశపెట్టారు? ఓపీఎస్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి చివరి జీతంలో 50% పెన్షన్గా అందించడంతో పాత పెన్షన్ పథకం కోసం డిమాండ్ పెరుగుతుంది. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఈపీఎస్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర పెన్షన్ మొత్తాన్ని నిర్ధారిస్తుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి? యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి గత 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50% సమానమైన స్థిర పెన్షన్ను పొందుతారు. అయితే అర్హత పొందాలంటే ఉద్యోగి కనీసం 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగికి అర్హత ఉన్న పెన్షన్ మొత్తంలో 60% వారి కుటుంబానికి లభిస్తుంది. అదనంగా కనీసం 10 సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగులకు నెలకు 10,000 కనీస హామీ పెన్షన్ను ఈ పథకం నిర్ధారిస్తుంది. ఎప్పటి నుంచి ఎన్పీఎస్ అమలు? అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఎన్పీఎస్ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం, ఎన్పీఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్ని రూపొందించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంలో 50% పెన్షన్గా అందిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కరువు భత్యం, కుటుంబ పెన్షన్, ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఎన్పీఎస్ కింద వచ్చే ఉద్యోగులకు యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలను అందిస్తారు. యూపీఎస్ ప్రయోజనాలు. యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలి ఉంటుంది. ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో 60% అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్గా ఇవ్వబడుతుంది. పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీతో పాటు ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది. ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు కనీసం 10,000 పెన్షన్ లభిస్తుంది. యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో పదవీ విరమణ చేసే ఉద్యోగులతో సమానమైన పాలసీ రాయితీలు, విధాన మార్పులు, ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్, ఎన్పీఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ని ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య దాదాపు 90 లక్షలు కానుంది. యూపీఎస్ ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో అమలు చేయబడుతుంది. సగం జీతం పెన్షన్. ఏకీకృత పెన్షన్ పథకం కింద 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు. పదవీ విరమణ తర్వాత అతనికి గత 12 నెలల సగటు జీతంలో సగం అంటే 50% ప్రతి నెల పెన్షన్గా అందుకుంటారు. అయితే ఒక ఉద్యోగి 25 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేస్తే అతనికి తదనుగుణంగా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం కింద పెన్షన్ పొందటానికి కనీసం 10 సంవత్సరాలు పనిచేయడం అవసరం.